నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రైతుల్ని సాగు నష్టాల నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమల్లో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. నిర్ణీత పంటలు, నిర్దిష్ట గడువు, రుణాలు పొందిన వారికే పథకం వర్తింపు వంటి షరతులు రైతులకు శాపంగా మారాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం రైతుల్లో 23% మాత్రమే పంట బీమా పరిధిలోకి వచ్చారు. నిర్దిష్ట గడువు కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 90%కి పైగా పత్తి రైతులు బీమా పరిధిలోకి రాకుండా పోయారు. పంటలు దెబ్బతిన్నా గడువు తర్వాత కట్టిన ప్రీమియం రైతులకు పరిహారం లభించలేదు. బీమా రుసుము వెనక్కి రాక నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో బీమా ప్రయోజనాలు రైతులకు అందాలంటే ఫసల్ బీమా యోజన పథకంలో తీసుకురావాల్సిన మార్పులపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు దొన్నేపూడి చక్రపాణి గారు, తెలంగాణ హార్టికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ; జస్టిస్ చంద్రకుమార్ గారు, రైతాంగ సమస్యలపై పోరాడుతోన్న విశ్రాంత న్యాయమూర్తి; డాక్టర్ కె పూర్ణచంద్రరావు గారు, ఇక్రిసాట్లో పనిచేసిన సీనియర్ శాస్త్రవేత్త, ఇక్రిసాట్ సలహాదారులు; డాక్టర్ పి భాస్కరరావు గారు, లోక్సత్తా రైతు విభాగ నాయకులు. చంద్రకుమార్ గారు, వ్యవసాయ రంగంలో రైతుల నష్టాలను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రారంభించింది. అసలు ఈ పథకం అమలు తీరు ఏ విధంగా ఉంది? ఈ పథకానికి సంబంధించి రైతులు ఏ విధంగా అవగాహన కలిగి ఉండాలి? ఈ పథకంలో ఎలాంటి మార్పులు తీసుకురావడం ద్వారా రైతులకు నిర్దిష్టంగా ప్రయోజనాలు చేకూరుతాయి? మామూలుగా వీళ్ళు ఏం చేస్తున్నారు, జూన్ జూలైలోగా ప్రీమియం కట్టాలని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు రైతులు 1% నుంచి 5% వరకు రైతులు కట్టాలా, మిగతా 95% రెండు గవర్నమెంట్స్ కలిపి కట్టాలి, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఇదేం చేస్తున్నారంటే ఈ లోన్కు దీన్ని అటాచ్ చేశారు. అంటే బ్యాంక్స్ ఇచ్చేటటువంటి లోన్స్కు అందులో నుంచి డిడక్ట్ చేసుకోవడం, అందులో నుంచి మినహాయింపు చేస్తున్నారు లోన్ ఇచ్చేటప్పుడు. దీనివల్ల ఏం జరుగుతున్నది పరిస్థితి, అసలు లోన్ ప్రాసెసింగ్ అనేది అనేక కారణాల వల్ల బ్యాంకులకు ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఇది ఆగస్టు సెప్టెంబర్లో ఇస్తున్నారు లోన్స్. మరి ప్రీమియం కట్టి లాస్ట్ డేటు జూన్ జూలైలో కట్టాలా, తర్వాత బ్యాంకులు కలెక్షన్ చేస్తున్నాయి, అది ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళడం లేదు. సమన్వయం లోపిస్తున్నది ఇక్కడ. బ్యాంకులకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు అండ్ ప్రభుత్వానికి కొన్ని పరిమితులు విధించారు. దానికి ఓన్లీ లోన్ తీసుకున్నప్పుడు డిడక్ట్ చేయాలని చెప్పేసి. అలాంటప్పుడు మిగతా రైతులు ఏం కావాలా? మిగతా రైతుల గురించి సరి అయినటువంటి ఒక పద్ధతి అంటూ లేదు స్కీమ్లో. స్కీమ్ అంటే నా దృష్టి లోపల స్కీమ్ను కూడా మాడిఫై చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎవరు అసెస్ చేయాలా? లాస్ ఎట్లా అసెస్ చేయాలా? దానికి మిషనరీ ఏమున్నది, సరి అయిన మిషనరీ ఎక్కడున్నది? అక్కడెక్కడో కలెక్టర్ ఆఫీస్లో ఉంటాడు చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అని, వాళ్ళు వచ్చి అసెస్ చేయాలా. ఇక్కడ కూడా సమన్వయం ఉండలేదు. లోన్తో నిమిత్తం లేకుండా కట్టేది ఉంటే ఎలా కట్టాలా? అలాంటప్పుడు మనము జూలై వరకనే డేట్ కాకుండా ఇంకా కాస్త కనీసం పొడిగించి ఆగస్టు వరకనే డేట్ కొంచెం పొడిగించినట్లయితే లాభదాయకంగా ఉంటుంది. రెండోది ఏంటంటే, ఒకసారి ఇన్సూరెన్స్ అయిన తర్వాత కూడా మనకు పంట నష్టాన్ని మీరు అంచనా వేసేటప్పుడు కూడా, అంటే దేని గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటున్నారా, మండలాన్ని యూనిట్గా తీసుకుంటున్నారా, లేదా ప్రాంతాన్ని యూనిట్గా తీసుకుంటున్నారా, అక్కడ కూడా ఒక సరైనటువంటి విధానం లేదు. సర్వే నెంబర్నే యూనిట్గా తీసుకోవాలి. అంటే రైతు యొక్క పొలాన్ని, రైతు యొక్క చేన్ను ఒక కనీసం ఒక గ్రామాన్న యూనిట్గా తీసుకోవాలా మినిమంగా. దేన్ని యూనిట్గా తీసుకోవాలా అనే విషయంలో కూడా ఒక రకమైనటువంటి సరి అయిన మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. చక్రపాణి గారు, నిర్దిష్టమైన గడువు, నిర్ణీతమైన పంటలు, రుణాలు తీసుకున్న వారికే ఈ పథకం వర్తింపు వంటివి ఈ బీమా యోజన పథకంలో ప్రధానంగా షరతులు ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన విధి విధానాల్ని ఏ విధంగా పునఃసమీక్ష చేయడం ద్వారా రైతులు ఈ పథకం ద్వారా మరింత ప్రయోజనాలు పొందవచ్చు? ప్రకృతి వైపరీత్యాల వలన పంటకు నష్టం జరిగినప్పుడు రైతుకు జరిగిన ఆర్థిక నష్టంలో ఈ బీమా వలన వారి యొక్క ఆర్థిక నష్టాన్ని పూడ్చున్న ఒక వరప్రదాయంగా ఈ ప్రభుత్వ పథకం అమలు జరగాలి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారస్తులలో విస్తారంగా సాగు పంటలు తీసుకున్నట్లయితే మొక్కజొన్న, పత్తి, మా ఉద్యాన పంటలు తీసుకున్నట్లయితే మామిడి, ఈ 3 పంటలను పరిగణలో తీసుకున్నట్లయితే ప్రతి రైతు కూడా బ్యాంక్ రుణం ద్వారానే ఈ రోజున పంటల సాగు చేస్తున్నలో సందేహం లేదు. అయితే రైతుకి ఈ పంట రుణం తీసుకునేటప్పుడు ఏదైతే బీమా అమౌంట్ని, ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతే డేట్ చేస్తున్నారో దానికి ప్రభుత్వ శాఖలకి, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖలకి అనుసంధానం లేదు, సమన్వయం లేదు. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, రుణం కోసం రుణం ఎక్కువ వస్తుందనేసి పత్తి మీద క్రాప్ లోన్ తీసుకుంటున్నారు రైతులు. ఫీల్డ్లో చూస్తే మొక్కజొన్న వేస్తూ ఉన్నారు. మేము నష్టం అంచనా కింద వారికి రైతుకి నష్టం సిఫారసు చేయాల్సిన మేము అధికారులు వెళ్ళినప్పుడు మేము మొక్కజొన్న రైతుకి బీమా
సొమ్ము రావడం లేదు, ప్రీమియం రావడం, దాని కట్టిన డబ్బుకి ఆయనకి నష్టపరిహారం అందడం లేదు. ఇంతేకాకుండా జస్టిస్ గారు చెప్పినట్టుగా మొక్కజొన్నకి గ్రామాన్ని యూనిట్గా, పత్తికి మండలాన్ని యూనిట్గా, మామిడికి మండలాన్ని యూనిట్గా ప్రభుత్వం మనకి నియమ నిబంధనలు చెప్తా ఉన్నాయి. ఇలా కాకుండా రైతు ఏ పంట అయితే వేసుకున్నాడో ఆ పంట ప్రీమియం కట్టినప్పుడు ఆ పంటకి తప్పకుండా నష్టపరిహారం రావాలి. క్షేత్రస్థాయిలో అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ పథకం అమలు చేయబడతా ఉంది. దీనికి జస్టిస్ గారు చెప్పినట్టుగా సిపిఓ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి క్షేత్రస్థాయి సిబ్బంది, క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మా వ్యవసాయ ఉద్యాన శాఖ క్షేత్ర సిబ్బంది, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అంటారు మండల స్థాయిలో ఉండే వారు కలిసి ఒక గ్రామం అంతా సర్వే చేయం, ర్యాండమ్ నంబర్ ద్వారా, సర్ నంబర్ ద్వారా ఏ రైతు వస్తే ఆ రైతు ప్లాట్నే మేము సర్వే చేస్తాం. ఆ రైతుకు గనక పంట దిగుబడి తక్కువ వస్తే ఆ గ్రామం అంతా నష్టపోయినట్టుగా పరిగణలో తీసుకుంటుంది ప్రభుత్వం. ఒకవేళ ఆ రైతు ర్యాండమ్ నంబర్ ఆ రైతుకి యాజమాన్య పద్ధతులు బాగా పాటించి దిగుబడి ఎక్కువ వస్తే నష్టం రాదు. ఇంతేకాకుండా మండల స్థాయిలో రిఫ్రాక్టివ్ యూనిట్ అని ఒక పరికరం ఉంటుంది. అదేంటి, విండ్ స్పీడ్, ఎంత రెయిన్ఫాల్ పడింది, వర్షం ఎక్కువ పడిందా, తర్వాత గాలివానల వల్ల పంట నష్టం జరిగిందా, ఆ మీటర్ ద్వారా డేటా తీసుకుంటారు. ప్రభుత్వ అధికారులకి, బ్యాంకులకి, రైతులకి సమన్వయం, అనుసంధానం ఉండాలి. ముఖ్యంగా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్ చేయగానే రైతు లోన్లోంచి కట్ చేయ వెంటనే దానికి ఆ ఇన్సూరెన్స్ అకౌంట్ దాని ఫామ్ నింపి రైతు సంతకం తీసుకుని జమ చేయబడాలి. ఇవాళ బ్యాంకులో కూడా సిబ్బంది లేరు. ఒక ఆఫీసరే ఫీల్డ్ ఆఫీసర్గా చాలా హెచ్ఆర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో కానీ బ్యాంకుల్లో కానీ. వీటిని మనం సమన్వయం చేసుకుని మనం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టగానే రైతులు బ్యాంకులోనే కాదు, రైతు స్వచ్ఛందంగా కట్టినా కూడా మనం ఇన్సూరెన్స్ వర్తిస్తుంది ఈరోజు పథకం. అది రైతులకు అవగాహన కూడా లేదు. మేము మామిడికి రైతులతో కట్టిస్తూ ఉన్నాము. ఈ విధంగా మనం బ్యాంకులకి, ప్రభుత్వ శాఖలకి, రైతులకి అనుసంధానం సమన్వయం పరిచి మనం ఏ రైతు ఏ పంట కడితే ఆ పంటకు వర్తి నిబంధన నియమం మార్చినట్లయితే ఈ పథకం చాలా బాగుంటుంది. ప్రభుత్వానికి కూడా ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. పూర్ణచంద్రరావు గారు, ప్రస్తుత పంట కాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 90% పత్తి రైతులు ఈ బీమా పథకం పరిధిలోకి రాలేదు. మరి ఇందుకు గల ప్రధాన కారణాలను ఏ విధంగా పరిశీలించాలి? ముఖ్యంగా పత్తికి జూన్ 14వ తారీఖు పెట్టారు. ఆలోగా లోన్ తీసుకొని ఆలోగా ఈ ప్రీమియం కట్టిన వాళ్ళకే ఇన్సూరెన్స్ వర్తిస్తుందని. అసలు ఈ సంవత్సరం జూన్ 14కి ఋతుపవనాలు రాలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే పడలేదు. వర్షాలు పడితే కానీ రైతు ఏ పంట వేయాలి అనేది నిర్ణయించుకోలేడు. ఆ తర్వాత పంట నిర్ణయించుకున్న తర్వాత బ్యాంకుని అప్రోచ్ అవుతాడు, నాకు ఈ పంట వేస్తున్నాను, నాకు లోన్ కావాలని. దాని తర్వాత వాళ్ళు ప్రాసెసింగ్ కొంత టైం తీసుకొని చేసుకుంటారు. అప్పుడు మినహాయిస్తున్నారు. మినహాయించింది కనీసం అది వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టి దీన్ని వ్యాలిడ్ ఇన్సూరెన్స్గా చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళు చేయట్లేదు. వీళ్ళు తీసుకోరు ఇన్సూరెన్స్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కట్ చేసింది వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. అదొక అన్యాయం. బ్యాంకు వాళ్ళు ఈ లోనింగ్ ప్రాసెస్ అనేది మేలోనే మొదలు పెట్టాలి. మొక్కజొన్న అయినా, పత్తి అయినా, లేకపోతే అపరాలు వేసినా, ఏదేసినా కనీసం ఒక ఎకరానికి 10,000 ఎంతో అవసరం అవుతుందని చెప్పి మినిమం అది తీసుకొని, అది అతనికి ఎంత భూమి ఉందనో దాన్ని బట్టి ఒక లోన్ మినిమం అమౌంట్ ఒక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ముందే శాంక్షన్ చేయాలి. తర్వాత పత్తి వేస్తే ఇంకో అదనంగా 10,000, మొక్కజొన్న వేస్తే అదనంగా 3,000, అపరాలు వేస్తే అదనంగా 2,000, అట్లా సెకండ్ ఇన్స్టాల్మెంట్ కింద చేస్తే ముందే మేలోనే మనం మే నెలాఖరు కల్లా మనం చేయగలిగితే, రుణాలు ఇవ్వడం జరిగితే అప్పుడే డిడక్ట్ చేస్తే ఈ డెడ్ లైన్స్ మీట్ అవ్వగలుగుతాం. అయితే ఏంటంటే అప్పుడు ఒక విషయం జరగవచ్చు. ఏంటంటే నేను మొక్కజొన్న వేస్తానంటాడు, కానీ అప్పుడు పరిస్థితిని బట్టి పత్తి వేస్తాడు. అయితే దానికి కూడా సవరించుకునే వీలుంది. నేను ముందు మొక్కజొన్నకి ప్రీమియం కట్టాను, కానీ పత్తి వేశాను, దీనికి మార్చండి అని చెప్పి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వాళ్ళు పెట్టుకుంటే బ్యాంక్ ఆటోమేటిక్గా దాన్ని ఏం చేయాలంటే ఆ అదనపు ఎక్స్ట్రా ప్రీమియం కట్ చేసి దాన్ని మొక్కజొన్న నుంచి పత్తికి మార్చాలి. ఆ మార్చే సదుపాయం కూడా ఈ పథకంలో ఉంది. రుణం తీసుకొని రైతులు కూడా తీసుకోవచ్చు, ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి చేరవచ్చు స్కీమ్లో. కానీ అది స్కీమ్లో ఆ సదుపాయం ఉన్నా కూడా
ఆ తరఫున, ఎందుకంటే ఇక్కడంటే బ్యాంక్ ఉంది కాబట్టి బ్యాంక్ ద్వారా పేమెంట్ కట్ అవుతుంది. లేకపోతే ఇక్కడ ఏంటంటే రైతు సంఘాలు చొరవ తీసుకొని వాళ్ళంతా వాళ్ళు ప్రీమియం చెల్లించి జరాలి. అంటే లోన్ తీసుకోకుండా కూడా దీనిలో చేరొచ్చు, స్కీమ్లో చేరొచ్చు. కానీ అది జరగట్లేదు. భాస్కర్ గారు, గడువు తర్వాత ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన రైతులు పంట దెబ్బతింటడం వల్ల పంట నష్ట పరిహారాన్ని పొందలేకపోయారు. అలాగే చెల్లించిన బీమా సొమ్మును కూడా వెనక్కి పొందలేకపోయారు. దీనివల్ల రైతులు 2 విధాలుగా నష్టపోతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ విషయంలో బ్యాంకులు అలాగే బీమా సంస్థల పాత్రని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? అసలు ఈ స్కీమ్ అనేది 1996లో పంటల బీమా పథకం పెట్టారు. ఇప్పుడు 2016 వచ్చింది. 20 సంవత్సరాల పాటు ఈ బీమా పథకం రైతులకు అమలు జరుపుతున్నప్పటికి కూడాను ఇప్పటికి కూడా సిస్టమ్ స్టెబిలైజ్ అవ్వలేదు. ఇప్పటికీ 5 సార్లు మారింది. మొట్టమొదట జిల్లాను ఒక యూనిట్ తీసుకున్నారు, తర్వాత మండలాన్ని తీసుకున్నారు, తర్వాత గ్రామాలను తీసుకున్నారు, తర్వాత పంటలను తీసుకున్నారు. ఇవాళ మనం సార్ అడిగినట్టుగా ఇవాళ ఒక సర్వే నెంబర్నో లేదా రైతునో తీసుకోమనేటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ ఉన్నాయి. దాంతో ఏంటంటే ఇది చాలా అడాక్ బేస్లో నడుస్తుంది తప్ప ఇది రైతుల కోసం లాభసాటిగా ఉండేది విధానం కాదు. అయితే ఈ సంవత్సరం ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన వచ్చినప్పుడు కట్ ఆఫ్ డేట్స్ నాకు తెలిసి సెప్టెంబర్ 30th వరకు ఉండేది. ఆగస్టులో తీసుకున్నా, జూన్లో తీసుకున్నా, జూలైలో తీసుకున్నా సరే 30వ తారీఖు నాటి వరకు వారు ఎంత లోన్ తీసుకున్నారు, ఏ పంటకు తీసుకున్న కన్సాలిడేట్ చేసి రైతు వారీగా ఆ పర్టికులర్ బ్యాంకు ఆ బీమా సొమ్ము ప్రీమియము అందరిది ఒక లిస్ట్ లాగా పంపించి అమౌంట్ మొత్తం కూడా బీమా వాళ్ళకి పంపించేవాళ్ళు. వాళ్ళు కూడా అక్టోబర్ 30వ తారీఖు ఎండ్ అవుతే 15వ తారీఖు 20వ తారీఖు పంపించినటువంటి సందర్భం. ఎందుకంటే నేను కూడా దానికి సంబంధించినటువంటి బాధ్యతను వహించినప్పుడు నేను చూశాను కాబట్టి నాకు తెలుసు అనమాట. అలా అంత ఫ్లెక్సిబిలిటీ ఉండేది. అటువంటి వాడిని వాళ్ళు తీసుకొచ్చి జూలై 14, జూన్ 15 అని చెప్పి పెట్టారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ సంవత్సరం రెయిన్స్ పట్టడమే చాలా లేట్గా పడి, ఈ సంవత్సరమే కాదు ఇక ముందు కూడా ఎలా, ఎందుకంటే సీజన్ మారిపోయింది. గతంలో లాగా జూన్ ఫస్ట్ వీక్లో వర్షాలు పడతాయి, 15, 20వ తారీఖు వస్తాయి, జూలైలో బాగా ఉంటాయనే పరిస్థితి లేదు. ఈ డేట్స్ పెట్టడం అనేది సరైన విధానం కాదు. దీన్ని ఖచ్చితంగా మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి నన్ను అడిగితే ఖరీఫ్ సీజన్ ఎండ్ అవడంతోనే ఈ 30వ తారీఖే లాస్ట్ డేట్ పెడితే చాలామంది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. 2 బ్యాంకు కూడా ఏంటంటే ఈ ప్రీమియం పంపించాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్క రైతు వచ్చి కూర్చున్నప్పుడు వాడికి కొత్త లోన్ ఇవ్వాలి, లేకపోతే రీన్యూవల్ చేయాలి, వాడికి డబ్బులు ఇవ్వాలి, ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేయాలి, రకరకాలైనటువంటి పనులు ఉంటాయి. అయితే ఒక ఫీల్డ్ ఆఫీసర్ ఉంటే దాదాపు 1000 మంది రైతులు అతను చేస్తే, పోనీ ఒక 60 రోజుల కాలంలో మొత్తం చేస్తే రోజుకి ఎంతమంది రైతులు చేస్తే ఇది అవుతుంది? ఒక 20 అప్లికేషన్లు ఒక ఫీల్డ్ ఆఫీసర్ ప్రాసెస్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఇట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ మనీతో డీల్ చేసేటువంటి విషయం, ఊరికి ఏదో సంతకం పెట్టి పంపించేది కాదు. కాబట్టి దీంట్లో చాలా ఇబ్బందులు ఉంటాయన్నమాట. దాని మూలాన్ని కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏంటంటే ఇవాళ ఏ కట్ ఆఫ్ డేట్ పెట్టారో అది సరైనది కాదు. దీన్ని మళ్ళీ మార్చాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రీమియం 2 ఇక్కడ ఇవాళ రైతులు ఎందుకు నష్టపోయారంటే ఇవాళ మనము రైతు రుణమాఫీ అని చెప్పాము, కొంతమందికి అయింది, కొంతమంది కాలేదు, ఎక్కడ ఎవరికి ఉన్నారేమో తెలియట్లేదు. దాంతో చాలామందికి రుణాలు మంజూరు కాకపోవడంతో అసలు బీమా అనేది రాట్లా. మంజూరు అయినటువంటి వాళ్ళు కొంతమంది గత సంవత్సరం వరకు కాటన్ వేసినటువంటి వాళ్ళు ఇవాళ సోయాకి వెళ్ళారు, సోయా వాళ్ళు ఇంకో దానికి వెళ్ళారు. రకరకాల మార్పులతోని వాళ్ళ కట్టడం కూడా డిలే అయిపోయింది. కొంతమంది ఏంటంటే పాత పద్ధతిలోనే ఇంకా ఉంది అని చెప్పి కట్టిన వాళ్ళు ఉన్నారు, కొత్త పద్ధతిలో వచ్చి ఈ రకరకాలైన కన్ఫ్యూజన్ ఉందనేది నేను అనుకుంటున్నాను. అందువల్లనే ఈ రకంగా నష్టం జరిగిందనేది నేను అనుకుంటున్నాను. చంద్రకుమార్ గారు, పంటల బీమాకు సంబంధించి అమెరికా, అలాగే కెనడా, జపాన్, సైప్రస్ వంటి దేశాల్లో మేలైన పద్ధతులు అవలంబిస్తున్నారు. మరి ఆయా దేశాల నుంచి మనం ఎలాంటి విధానాలను గ్రహించాల్సిన అవసరం ఉంది? ఆ దేశాలలో ఏం చేస్తున్నారంటే మొట్టమొదలు భూసార పరీక్షను ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఏ పంటలు వేయాలో ప్రభుత్వమే గైడెన్స్ ఇస్తుంది. దాని తర్వాత అసలు చాలా దేశాలలో ఇన్సూరెన్స్ని రైతు కట్టడం లేదు, ప్రభుత్వమే నేరుగా మొత్తం ఇన్సూరెన్స్ అంతా ప్రభుత్వమే చెల్లిస్తున్నారు. ఈ సెక్యూరిటీ వాళ్ళకి అక్కడ ఉందన్నట్టు. నష్టపోతే కూడా ప్రభుత్వం భరిస్తున్నది. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఏం జరుగుతుందంటే మొత్తం ల్యాండ్ మొత్తం భారతదేశం చూసుకుంటే 43 కోట్ల ఎకరాలు ఉంటుందండి. సరాసరిన 4వ వంతు కనీసం ఒక 8 కోట్ల ఎకరాలలో పంట నష్టపోతుంది ప్రతి సంవత్సరం. ఇన్సూరెన్స్ కంపెనీస్ వాస్తవంగా ఇన్సూరెన్స్ కంపెనీస్కు బ్యాంకులకు కమర్షియల్ యాటిట్యూడ్ ఉన్నది తప్పించి వాళ్లకు రైతులకు మనం నష్టపరిహారం చెల్లించాలనేటువంటి దృక్పథం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఫస్ట్ వాళ్ళకు ఒక అగ్రిమెంట్కి ఒక సెటిల్మెంట్కి రావాలి. ఏంటి పరిస్థితి? ఒకవేళ దాదాపు ఒక 8 కోట్ల ఎకరాలకు 5 కోట్ల ఎకరాలకు 6 కోట్ల ఎకరాలకు వెళ్తే నేషనల్ లెవెల్ మీరు ఏం చేస్తారు? మరి ప్రభుత్వం ఎంతవరకు వాళ్ళకు కాంపెన్సేట్ చేస్తుంది?
సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే దాదాపు 800 కోట్లు కేటాయిస్తామన్నారు. అలాంటిది ఓన్లీ 500 కోట్లే కేటాయించారు. దిగుబడి తగ్గిపోయిందండి మొత్తం మీద చూసుకుంటే. వ్యవసాయం చేసే రైతుల సంఖ్య కూడా తగ్గిపోయింది. రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు, రైతుల ఆత్మహత్య పెరిగిపోతుంది. మరి ఇట్లా ఎందుకు జరుగుతున్నది? గిట్టుబాటు ధరలు లేవు. ఇప్పుడు చూడండి మార్కెట్లో ఎంత సంక్షోభం ఉంది. ఏ రైతు కనీస రైతు ఎంత పెట్టుబడి పెట్టాడో, పెట్టుబడి పెట్టింది పత్తికి రావడం లేదు, వరి ధాన్యానికి రావడం లేదు, ఏ పంటకు కూడా రైతు ఎంత ఖర్చు అంత రావడం లేదు అన్నట్టు. అలాంటప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఈ వ్యవసాయం ఈ సంక్షోభంలో పడితే మరి దిగుమతి మీద ఆధారపడదామా? ఆహార ధాన్యాల దిగుమతి మీద కనుక ఆధారపడ్డ మొదలు పెడితే దానికంటే పెద్ద నష్టం, దానికంటే పెద్ద సంక్షోభం మరొకటి ఉండదు. చక్రపాణి గారు, ఈ పథకం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సమన్వయ దృక్పథంతో పనిచేయాల్సిన అవసరం ఉంది? మన రైతాంగం చూసినట్లయితే ఎక్కువగా చిన్న సన్నకారు రైతులు, వీరందరూ కూడా ఎక్కువ నిరక్షరాస్యులు. వీరికి ఈ పథకం ఒక ఉద్దేశాన్ని ముఖ్యంగా వారిలో అవగాహన కల్పించాలి మొట్టమొదట. తర్వాత క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రభుత్వ శాఖ వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ విస్తరణాధికారులకి మరియు బ్యాంకు రుణాలు ఇచ్చేటువంటి ఫీల్డ్ ఆఫీసర్లకి మరియు ఈ ఇన్సూరెన్స్ కంపెనీ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా అధికారులకి కోఆర్డినేషను, సమన్వయము, సహకారం ఉండాలా చేసి ఆ విధంగా ప్రతి రైతుతో కూడా ఏ పంట అయితే వేస్తున్నాడో ఆ పంటకి ఇన్సూరెన్స్ సరైన సమయంలో ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా ఆ రోజునే బ్యాంక్ పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టుగా ముందు అడ్వాన్స్గా కొంచెం లోన్ ఇచ్చి దాని ద్వారా వారి చెల్లించే విధంగా మనం మార్పు తీసుకురావాలి. ఇంతేకాకుండా స్పెసిఫిక్గా ఏ పంటకి ఏ రైతుకి అయితే నష్టం జరిగిందో ఆ రైతుకి ఈ ఇన్సూరెన్స్ యొక్క ప్రతిఫలాలు అందేలాగా మన నియమం మార్చినట్లయితే ఈ పథకం యొక్క ఫలితాలు చిన్న సన్నకారు రైతులకి చేరి వారి యొక్క ఆర్థికపరమైన నష్టాన్ని మనం పూడ్చేలాగా ఈ పథకం సమర్థవంతంగా మనం క్షేత్రస్థాయిలో మనం చేయవచ్చు. ఇంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. మేము ప్రతి సంవత్సరం కూడా మీరు చూడండి గత నెలలో పడిన వర్షాల ద్వారా చాలా పంట నష్టం జరిగింది. దీని ద్వారా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కొన్ని 100 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వానికి కూడా మనకి ఆర్థిక భారం నుంచి కూడా తప్పించిన అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొకసారి ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని పునఃసమీక్షించి నియమ నిబంధనలను సడలించినట్లయితే దీని యొక్క ప్రతిఫలాలు రైతాంగంకి చేరి చాలా సమర్థవంతంగా రైతాంగం సుభిక్షంగా ఉండేలా ఉపయోగపడుతుంది. పూర్ణచంద్ర గారు, పంటల బీమా పరిధిని ఏ విధంగా విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది? అలాగే ఈ విషయంలో ప్రభుత్వాలు ఎలాంటి సమగ్ర ప్రణాళికలు రూపొందించుకోవాలి? డెడ్ లైన్స్ మార్చడం అనుకున్నాం. కొద్ది రోజులు మార్చవచ్చు, కానీ అంటే ఇప్పుడు జూన్ 14 అన్నది 25కో చేయొచ్చు, కానీ నెలాఖరుకో చేయొచ్చు, కానీ పూర్తిగా సెప్టెంబర్ దాకా తీసుకెళ్ళటం కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఈ స్కీమ్లో ఒక కొత్త అంశం ఉంది. ఒకవేళ రైతులు పత్తి వేయదలుచుకున్నారు కానీ వర్షం పడలేదు, అసలు వేయలేకపోయారు. ఆ ప్రాంతంలో 180% మంది రైతులు విత్తనం వేయలేకపోతే అప్పుడు కూడా 25% నష్టపరిహారం ఇచ్చే ప్రొవిజన్ ఉంది. అలాగే మొలక సరిగా పెరగకపోతే, పంట సరిగా పెరగకపోతే, మధ్యలో ఎండిపోయింది అనుకోండి, కరువు వచ్చి వర్షాలు లేక ఎండిపోయింది అనుకోండి, అప్పుడు 50% వరకు నష్టం ఇచ్చే అవకాశం ఉంది. అందుకని మనం డేట్స్ని మార్చకుండా ఈ లెండింగ్ని ఫ్లెక్సిబుల్ లెండింగ్ చేసి ఈ రుణం వితరణ అనేది మనం ఏప్రిల్లోనే మొదలుపెట్టి మే కల్లా కంప్లీట్ చేయాలి. ఏ పంట అయినా కూడా కొంత రుణం అవసరం అవుతుంది కాబట్టి ముందు కొంత అమౌంట్ని శాంక్షన్ చేసి మొదటి ఇన్స్టాల్మెంట్ కింద ఇవ్వాలి. అందులోనే ఏ పంట వేయదలుచుకున్నాడో దాని ప్రీమియం డిడక్ట్ చేయాలి. తర్వాత రైతు వాతావరణ పరిస్థితులను బట్టి ఏ పంట వేస్తాడో ఆ పంటను బట్టి ఈ అదనపు రుణాన్ని ఇవ్వాలి. అప్పుడు పంట కనుక మారితే ఈ పంటను అడ్జస్ట్ చేయాలి. చివరిలో అంతా పండిన తర్వాత అధిక వర్షాల వల్ల నష్టం వచ్చినా, లేకపోతే పంట దిగుబడి తగ్గినా, ఒకవేళ అధిక వర్షాల వల్ల నష్టపోయితే 100% నష్టపరిహారం ఇచ్చే ప్రొవిజన్ కూడా ఈ పథకంలో ఉంది. ఈ 3 దశల్లో ఈ నష్టపరిహారం ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ డెడ్ లైన్స్ని పెద్దగా మార్చకుండా, ఎందుకంటే మనం ఈ మొదటి 2 కూడా జరిగేవే. కొన్ని చోట్ల విత్తనాలు వేయలేరు, కొన్ని చోట్ల వేసిన ఎండిపోతుంటాయి, అవి కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఆ నష్టాన్ని కూడా పూరించాలంటే ఈ డెడ్ లైన్స్ మార్చకూడదు. దానికోసం మనం రుణ ప్రణాళికను మార్చాలి. భాస్కరరావు గారు, రైతు కుటుంబానికి అలాగే వ్యవసాయ పరికరాలకు రక్షణ కల్పించాలన్నది ఈ బీమా పథక ప్రధాన లక్ష్యం.
మరి ఈ బీమా పథకం ద్వారా పరిపూర్ణంగా రైతులకు శ్రేయస్సు కలగాలంటే, వాళ్ళకు ధీమా కలగాలంటే ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలి? పథక లక్ష్యాలు అవుతే మట్టుకి రైతులకు ఉపయోగకరమైనటువంటి ఆలోచనతో చేసినటువంటి, కానీ ఇంప్లిమెంటేషన్ పార్ట్కి వచ్చినప్పుడే సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడాను రాష్ట్ర స్థాయిలో ఎక్కడా కూడా సరైనటువంటి జవాబుదారీతనం ఉన్నటువంటి అధికారులు ఎవరూ లేరు. హార్టికల్చర్ డిపార్ట్మెంటా, అగ్రికల్చర్ డిపార్ట్మెంటా, లేకపోతే సిపిఓ గారా, ఎవరు దీనికి బాధ్యులు, దీనికి ఏ రకంగా చేస్తారనేది లేదు. రెండు, గతం వరకు కూడా ఏంటంటే జరిగిన నష్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సమానంగా పంచుకోవడంతో కేంద్ర ప్రభుత్వం కొంత ముందు పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేక అవన్నీ పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఆ డబ్బులు వచ్చి ఇక్కడ బ్యాంకులో ఉంటాయి, మిగిలిన 50% రాకుండా ఆ మూలన ఉంటుంది. ఈ రెండు కలిసేటప్పటికల్లా సంవత్సరం గడిచిపోతూ ఉంది. తర్వాత ఎప్పుడు వస్తాయి, ఈ లోపల రైతుకు నష్టపోతూ ఉన్నాడు. కాబట్టి ఏంటంటే నష్టం జరిగిన వెంటనే డబ్బు వచ్చే విధానం కావాలి. దానికోసం ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీ, ఇప్పుడు మనకిచ్చిన బీమా యోజన పథకంలో కూడా చాలా చెప్పారు. నష్టపోయిన 15 రోజులు, నెల రోజుల లోపల మేము పే చేస్తామనేటువంటిది ఒక క్లాజ్ కూడా పెట్టారు. అయినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలంటే ఇలా గూగుల్ వ్యవస్థ ఉంది, డ్రోన్ వ్యవస్థ ఉంది, సెటిలైట్ వ్యవస్థ ఉంది. అట్లాగే ఇవాళ గంటలో మరి సమాచారం ఇవ్వడం కోసం కావాల్సినటువంటి మరి రకరకాలైనటువంటి పరికరాలు వాళ్ళకి మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఉపయోగించుకొని మనకి సమాచారం సేకరించి కన్సాలిడేట్ చేసి వారికి నష్టపరిహారం ఇవ్వడం కావాల్సిన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలతో ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త బీమా పథకం రైతుల్ని ఆదుకోవటం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. పంట బీమా పథకం ద్వారా రైతుల్లో ధీమాని పెంచేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.